ఏపీ మండలిలో మాటల మంటలు. అచ్చెన్నాయుడు దద్దమ్మ వ్యాఖ్యపై బొత్స అభ్యంతరం తెలిపారు. ఆయన ఎద్దులా పెరిగితే కాదు భాష బాగుండాలి కదా అన్నారు బొత్స సత్యనారాయణ. చేతకాని వాళ్లను దద్దమ్మ అని అంటారన్నారు అచ్చెన్నాయుడు. దద్దమ్మ అనేది అన్పార్లమెంటరీ పదం కాదు అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. బొత్స ఏం చేసినా నా పర్సనాలిటీ ఆయనకు రాదు అన్నారు అచ్చెన్నాయుడు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. మా డిమాండు ఏదైతే డిఐసి మీద ఉందో దాని మీద చర్చ జరగాలి అన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెస్తే మనకి వచ్చి తెలుస్తాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష. దద్దమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేతకాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నాను అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు సత్యనారాయణ.